Okay, coronary angiography, which is useful for the visualization of coronary arteries. So coronary arteries and the arteries which is supply blood to the heart itself. Yes or no? ఏ ఆర్టరీస్ అయితే హార్ట్ కి సప్లై చేస్తాయో వాటిని ఏమంటారు? కొరోనరీ ఆర్టరీస్ అంటారు. సో ఈ బ్రాంచెస్ ఎక్కడి నుంచి రైజ్ అవుతాయని చెప్పాను. అయోటా దగ్గర మనకి ఏమేమి ఉంటాయి? యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అయోటిక్ సైనసెస్ ఉంటాయి కదా. సో అక్కడ నుంచి బ్రాంచెస్ అనేవి అరైజ్ అవుతాయి. ఆ ఆర్టరీస్ లో ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా అనేది మనము కొరోనరీ యాంజియో అరే ఇక్కడ నుంచి నేను పీడియాట్రిక్ ఏం చెప్పను, ఏం సబ్జెక్ట్ అని అడగండి. ఎంఎస్ అనే మనం డిస్కస్ చేస్తాము. ఓకే, పీడియాట్రిక్ మేడం కాదు, ఎంఎస్ అని మేడం. ఓకే, ఏంటండి చింటూ పెద్దలైపోయాడు. చింటూకి ఇప్పుడు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వీ విల్ డిస్కస్ దట్. వాడు అనుకుంటాడు ఇక్కడ ఎవరైనా వాడి మమ్మీ ఉన్నారా? ఏం మమ్మీ నాకు ఈ కష్టాలు అనుకుంటాడు. ఓకే, సో coronary angiography. Coronary angiography ఏంటంటే the test which is useful for the identification of problem with the coronary arteries. Coronary arteries అంటే ఏంటి? Arteries which is supply blood to the heart itself. Yes or no? సో మనకి ఏమేమి ఉంటాయి? రైట్ coronary artery ఉంటుంది, లెఫ్ట్ coronary artery ఉంటుంది. ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ చూసాం కదా. Yes or no? సో ఆ ఆర్టరీస్ లో ఏమైనా బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్ అయితే బికాస్ ఆఫ్ blockage that can be atherosclerosis. ఓకే, ఫ్యాట్ తో కానీ కాల్షియం తో కానీ బ్లడ్ వెసల్స్ లో బ్లాకేజ్ ఉంటే ఏమవుతుంది? హార్ట్ కి ప్రాపర్ గా బ్లడ్ సప్లై అనేది ఉండదు. ఓకే, సో వీ కెన్ ఐడెంటిఫై దట్ అబ్నార్మాలిటీ విత్ ద కొరోనరీ యాంజియోగ్రఫీ. కొరోనరీ అంటే ఏంటి? కొరోనరీ ఆర్టరీస్, యాంజియో అంటే బ్లడ్ వెసల్స్, గ్రఫీ అంటే విజువలైజేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రెస్ టెస్ట్ ఆర్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ టెస్ట్. సో ఇలా కొరోనరీ యాంజియోగ్రఫీ ఎలా చెక్ చేస్తారు అంటే త్రూ ద ఫిమోరల్ ఆర్టరీ. ఇక్కడ ఫిమోరల్ ఆర్టరీ కనిపిస్తుందా? ఫిమోరల్ ఆర్టరీ ఎక్కడ ఉంటుంది మనకి? గ్రాయిన్ రీజియన్ లో ఉంటుంది కదా. సో ఫిమోరల్ ఆర్టరీ ద్వారా we will send the catheter into the heart. ఓకే, హార్ట్ లోకి మనం ఏం చేస్తాము? క్యాథెటర్ ని సెండ్ చేసినప్పుడు సో వీ కెన్ ఐడెంటిఫై ఎక్కడ మనకి ఎంత దూరం అయితే అది ఏమంటారు క్యాథెటర్ అనేది వెళ్తుందో సో వెళ్ళేంత వరకు ఎలాంటి బ్లాకేజ్ లేనట్టు. ఒకవేళ ఫర్దర్ గా ఆ క్యాథెటర్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే ఇండికేషన్ ఏంటి? there is something obstruction with the atherosclerotic plaque. Yes or no? సో ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు. this is the catheter. Okay, this is the catheter. We are sending it through the femoral artery. Okay, femoral artery ద్వారా చేస్తారు. కొరోనరీ యాంజియోగ్రఫీ ఏ రూట్ ద్వారా చేస్తారు? ఫిమోరల్ ఆర్టరీ ద్వారా చేస్తారు. సో we can identify the left side నుంచి ఫిమోరల్ ఆర్టరీ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ హార్ట్ ని విజువలైజ్ చేస్తుంది అండ్ ఫిమోరల్ వెయిన్ ఏమో రైట్ సైడ్ విజువలైజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి కొరోనరీ యాంజియోగ్రఫీ అనేది విల్ గో విత్ ద కొరోనా ఫిమోరల్ ఆర్టరీ అంటే ఎక్కడ ఉంటుంది? గ్రాయిన్ రీజియన్ లో ఉంటుంది. సో ఎక్కడి వరకు అయితే ఈ క్యాథెటర్ వెళ్తుందో వితౌట్ ఎనీ బ్లాకేజ్. ఓకే, సో ఇట్లా మనము ఆర్చ్ ఆఫ్ అయోటా నుంచి పంపిస్తున్నాం కదా. సో ఫర్దర్ గా ఆర్చ్ ఆఫ్ అయోటా నుంచే కదా మనకి బ్రాంచెస్ వస్తున్నాయి. 2 బ్రాంచెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్చ్ ఆఫ్ అయోటా నుంచి. సో మనము లెఫ్ట్ సైడ్ ఫిమోరల్ ఆర్టరీ నుంచి పంపించినప్పుడు క్యాథెటర్ అనేది డైరెక్ట్ గా ఆర్చ్ ఆఫ్ అయోటాకి వెళ్తుంది. అక్కడ నుంచి రిమైనింగ్ బ్లడ్ అంటే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్ లోకి క్యాథెటర్ అనేది వెళ్తుంది. సో వెళ్ళే టైంలో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే మూవ్ అవుతున్న ఫర్దర్ గా క్యాథెటర్ will not be happen. So there we can notice that there is something obstruction with the atherosclerotic plaque. Okay na? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏది రైజ్ అవుతుందంటే ఏ సైడ్ నుంచి మనము కొరోనరీ యాంజియోగ్రఫీ చేస్తాం? ఫిమోరల్ ఆర్టరీ. త్రూ ద ఫిమోరల్ ఆర్టరీ విల్ డూ ద కొరోనరీ యాంజియోగ్రఫీ. అంటే కొరోనరీ ఆర్టరీస్ లో ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. విచ్ టెస్ట్ ఇట్ ఈస్?
ఓకే, ఇస్ ద ట్రెడ్మిల్ టెస్ట్. సో పేషెంట్ ఏం చేస్తాం మనము, ట్రెడ్మిల్ మీద నించోబెట్టి వి విల్ రైజ్ ద ప్రెషర్. ఓకే, అంటే డ్యూరేషన్ అనేది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, సెట్ అంటారు. ఓకే, సో దీన్ని ఏమంటారు, సెట్. ఓకే, సెట్ అంటే ఏంటి, స్పీడ్, ఎలివేషన్ అండ్ టైం. అంటే పర్టికులర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాము, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. అండ్ ఎలివేటింగ్, ఓకే, సో మనకి హార్ట్ రేట్ అనేది ఎలివేట్ అవుతుందా లేదా అని చూస్తాము. అండ్ టైం డ్యూరేషన్, ఎంతవరకు ఆ స్పీడ్ ని వాళ్ళు క్యాపబుల్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఎవరైనా మనకి హాస్పిటల్కి వచ్చారు, సో వచ్చినప్పుడు వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారు, నాకు కొంచెం డిస్నియా ఫీల్ ఉంది అని చెప్తారు. సో చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, వెదర్ ద హార్ట్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, హార్ట్ కి మనము ఓవర్లోడ్ ఇస్తే వెదర్ ఇట్ కెన్ ఏబుల్ టు టాలరేట్ ఆర్ నాట్, వీ కెన్ ఐడెంటిఫై విత్ ద ట్రెడ్మిల్ టెస్ట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రెస్ టెస్ట్. అంటే మనం వీఆర్ గివింగ్ సమ్ స్ట్రెస్ టు ద క్లయింట్. ఎస్ సార్, ట్రెడ్మిల్ చూసారా, సో ఇట్లా వాక్ చేస్తున్నప్పుడు దాని మీద ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దట్ విల్ ఇంక్రీజ్ ద ఓవర్లోడ్ ఆన్ ద హార్ట్. ఒకవేళ నార్మల్ అయితే దే కెన్ ఏబుల్ టు టాలరేట్. ఒకవేళ ఆర్టరీస్ అనేవి, కొరనరీ ఆర్టరీస్ అనేవి అబ్స్ట్రక్ట్ అయితే ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో విల్ నాట్ బి హ్యాపెన్స్ ప్రాపర్లీ, సో దట్ నీడ్స్ టు బి యాంజైనా. ఓకే, అంటే హార్ట్ చెస్ట్ పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఏంటి, స్పీడ్, ఎలివేషన్, టైం. సో ట్రెడ్మిల్ టెస్ట్ ని మనము నార్మల్ పర్సన్స్ లో వెదర్ దే హ్యావ్ ద మయోకార్డియల్ రిస్క్ ఆర్ నాట్, ఎంఐ రిస్క్ ఉందా లేదని తెలుసుకోవడానికి వి విల్ గో విత్ దిస్. ఒకవేళ పేషెంట్ కి ఫ్రాక్చర్స్ కానీ అన్కాన్షియస్ పేషెంట్ లో మీన్స్ ఇమ్మొబిలైజ్డ్ పేషెంట్ లో ఉన్నారు అని అంటే, సో దే కాంట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద ట్రెడ్మిల్ టెస్ట్. ఎస్ ఆర్ నో, నార్మల్ పర్సన్స్ అయితే ట్రెడ్మిల్ టెస్ట్ చేయగలుగుతారు, బికాస్ దే ఆర్ ఓకే విత్ దేర్ హెల్త్, దే కెన్ వాక్ అండ్ దే కెన్ do the activity. But when come with the fractures cases, they will not have the walking capability. Yes or no? So అప్పుడు ఏం చేయాలి మరి, ట్రెడ్మిల్ టెస్ట్ ఎలా చేయాలి? సో క్వశ్చన్ ఇక్కడ నుంచి రైజ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే, హౌ క్యాన్ యూ manage the treadmill, how can you test the treadmill in the immobilized case or fractured case అని అడుగుతారు. ఎలా అంటే విత్ ద కెమికల్ స్ట్రెస్. సో కెమికల్ స్ట్రెస్ అంటే ఏంటి, బై గివింగ్ మెడికేషన్ టు ద క్లయింట్ వి విల్ ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. ఓకే, సో హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, దాని వల్ల ఏమవుతుంది, దట్ విల్ ఇంక్రీజ్ ద ఓవర్లోడ్ ఆన్ ద హార్ట్. ఓకే, ఇమీడియట్ గా పేషెంట్ ఫీల్స్ ద చెస్ట్ పెయిన్. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఈసీజీలో మనకి ఏంటి, ఎస్టీ ఎలివేషన్స్ లాంటివి మనం నోటీస్ చేయొచ్చు. ఓకే, పీక్యూఆర్ ఎస్టీ ఉన్నాయి కదా, ఎస్ ఆర్ నో, సో అవన్నీ ఏమవుతాయి, రైజ్ అవుతాయి, అంటే ఈసీజీ చేంజెస్ అనేవి నోటీస్ చేస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్ లో మనం ఏం చేస్తాము, పేషెంట్ ని వాక్ చేయమంటాం. దాంట్లో వాక్ చేయమన్నప్పుడు మనం హార్ట్ రేట్ ఎందులో చూస్తాము, ఈసీజీలో చెక్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారు డాక్టర్, ఈసీజీ మానిటర్ చేస్తున్నారా లేదా. సో వైల్ డూయింగ్ దిస్ టెస్ట్ వెదర్ ద హార్ట్ రేట్ ఇస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఓకే, హార్ట్ అనేది క్యాపబుల్ గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ కి ఫ్రాక్చర్స్ లాంటివి కానీ ఇమ్మొబిలైజ్డ్ ఉన్నారు అని అంటే, then we will go with the chemical stress. Chemical stress means what? By giving medications we will increase the heart rate in the client. Which medications are useful here? Adenosine or dobutamine. These are the medications to increase the heart rate in the client to test the whether heart can able to bear the pressure. Okay, అర్థమైందా? ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే టీహెచ్ఆర్ అంటే ఏంటి, టార్గెట్ హార్ట్ రేట్ అనేది రీచ్ అవుతున్నారా లేదా, వెదర్ ద హార్ట్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము పేషెంట్ కి మయోకార్డియల్ రిస్క్ ఉందా లేదా అనేది. క్లియర్? ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎక్సర్సైజ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ కానీ జిమ్ వర్క్ కానీ చేసినప్పుడు ఇమీడియట్ గా మనకి హార్ట్ కి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ బాడీ నీడ్స్ ద ఎక్స్ట్రా బ్లడ్. ఎస్ ఆర్ నో. సో దాన్ని టెస్ట్ చేయడానికి చేసే టెస్ట్ ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ ఆర్ స్ట్రెస్ టెస్ట్ ఆర్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ టెస్ట్. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో. ఇస్ ఇట్ క్లియర్? సో మనం ఈసీజీ చేంజెస్ అనేవి నోటీస్ చేస్తాం. ఏమైనా ఈసీజీ చేంజెస్ ఉన్నాయంటే దట్ ఇండికేట్స్ దట్ పేషెంట్ హ్యాస్ ద రిస్క్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఓకే, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రిస్క్ ఉందని అర్థం. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఎందుకు వస్తుందంటే బై డ్యూ టు ద డిక్రీజింగ్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద కొరనరీ ఆర్టరీస్. సో దానికి ఏమవుతుంది, హార్ట్ కి కంప్లీట్ గా బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్ అవుతుంది ఒకవేళ కొరనరీ ఆర్టరీస్ లో బ్లాకేజ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఎనీ డౌట్స్? సో ట్రెడ్మిల్ టెస్ట్ లో మనకి క్వశ్చన్ రైజ్ అయ్యేది ఎక్కడ అంటే ఈ కెమికల్ స్ట్రెస్. ఒకవేళ పేషెంట్ కి ఫ్రాక్చర్డ్ కానీ ఇమొబిలైజ్ కానీ ఉంటే హౌ కెన్ యూ గో విత్ ద
this treadmill test. Okay, how can you test the myocardial risk and adultaru? So how can we do that? By using the medications. Medications ఇవ్వడం వల్ల heart rate అనేది increase అవుతుంది, and that leads to be we can identify that whether the client is okay or not. Any doubts so far? Any doubts? No. Can I move? రాస్తున్నారా? ఏమీ లేవు, రాయండి. లేనివన్నీ రాసేసుకోండి, మాక్సిమం ఉండకపోవచ్చు. వేరే కొరోనరీ యాంజియోగ్రఫీ అనేది వేరే ఆర్టరీస్ లో కూడా ప్రిఫర్ చేస్తారు, బట్ మోస్ట్ కామన్లీ యూజ్ చేసే ఆర్టరీ ఏంటి అంటే ఫిమోరల్ ఆర్టరీ. ఓకేనా? మోస్ట్ కామన్లీ యూజింగ్ ఆర్టరీ ఇస్ ఫిమోరల్ ఆర్టరీ. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో ద హార్ట్ మయోకార్డియల్ రిస్క్ ఉందా లేదని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఏంటి? ట్రెడ్మిల్ టెస్ట్ ఆర్ స్ట్రెస్ టెస్ట్ ఆర్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ టెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? హాల్టర్ మానిటరింగ్. హాల్టర్ మానిటరింగ్ అంటే ఏంటి? 24 hours ECG మానిటరింగ్. అంటే ఎలా పేషెంట్ ఇది హాల్టర్ మానిటరింగ్. ఓకేనా? దిస్ ఇస్ ద హాల్టర్ మానిటరింగ్. ఏమవుతుంది ఇక్కడ? 24 hours పేషెంట్ కెన్ హ్యావ్ దిస్ ECG మానిటరింగ్. సో ఇది మొబైల్ డివైస్ అన్నట్టు. ఓకే, పేషెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా హీ కెన్ పిన్ టు హిస్ డ్రెస్ అండ్ హీ కెన్ గో. సో దట్ ఏంటి అంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఈసీజీ చేంజెస్ ఉన్నాయా లేదనేది టెస్ట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ the patient who are on the anti-arrhythmic drugs. Okay, the patients who are in the anti-arrhythmic drugs is preferable with the Holter monitoring. Holter monitoring అంటే 24 hours monitoring. It is a మొబైల్ డివైస్. ఓకే, ఇట్ ఈస్ ఏ మొబైల్ డివైస్. సో ఏంటి అంటే పేషెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకుని వెళ్ళొచ్చు. వీ కెన్ క్యారీ విత్ హిమ్ సో దట్ కెన్ నో ద ఈసీజీ చేంజెస్ ఇన్ ద క్లయింట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ద పేషెంట్ హూ ఈస్ ఆన్ ద హాల్టర్ మానిటరింగ్ సో ద పేషెంట్ హూ ఈస్ ఆన్ ద ఎందుకు హాల్టర్ మానిటరింగ్ అని ప్రిఫర్ చేస్తాము అని అంటే సో బికాస్ యాంటీ అరిథమిక్ డ్రగ్స్ పేషెంట్స్ ఎవరికైతే ఓయ్ ఎందుకు అలా చేస్తున్నారు అబ్బాయిలు? అమ్మాయిలు అయితే గుడ్ గర్ల్స్, అబ్బాయిల బ్యాడ్. ఎస్ సార్, అమ్మాయిలు ఎస్. ఏంటండి మీ ఇష్టం. ఓకే, సో హాల్టర్ మానిటరింగ్ అంటే ఏంటి? ఇక్కడ 24 hours మనం ఈసీజీ చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తాము అంటే పేషెంట్ కి ఒకవేళ అరిథమిక్ డ్రగ్స్, యాంటీ అరిథమిక్ డ్రగ్స్ అంటే ఏంటి అంటే మనం ఏమనుకున్నాం, కండక్టింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా వర్క్ చేయకపోతే అరిథమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రేట్ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి ఇచ్చే డ్రగ్స్ ఏంటి? యాంటీ అరిథమిక్ డ్రగ్స్. సో యాంటీ అరిథమిక్ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో పేషెంట్స్, సో టు దమ్ దిస్ హాల్టర్ మానిటరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 24 hours వీ కెన్ మానిటర్ ద ఈసీజీ చేంజెస్ విత్ దిస్ హాల్టర్ మానిటరింగ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యావ్ టు అవాయిడ్ ద టబ్ బాత్ ఆర్ షవర్ బాత్. ఎందుకు అని అంటే ఈసీజీ లీడ్స్ అనేవి చెస్ట్ మీద ప్లేస్ చేసి ఉంటారు కదా, సో ఇవి పెట్టుకొని బాత్ చేసినప్పుడు ఈ లీడ్స్ అనేవి ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డిటాచ్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ ద పేషెంట్ విత్ ద హాల్టర్ మానిటరింగ్ హ్యావ్ టు షుడ్ నాట్ గో ఫర్ ద టబ్ ఆర్ షవర్ బాత్. ఓకే, టబ్ బాత్ షవర్ బాత్ ని అవాయిడ్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్ విత్ ద which drugs? Anti-arrhythmic drugs ఎవరైతే తీసుకుంటున్నారో సో to them it is important because it has the capability of 24 hours of ECG monitoring. ECG అయిపోయిందా మీకు? అయిపోయింది. అండ్ మీకు ECG in detail గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రవీణ్ సార్ he will take separate class for that. So you will get more in-depth information in the ECG class. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే అరిథమిక్ డ్రగ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవ్వడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయంటే హ్యావ్ టు అవాయిడ్ ద టబ్ ఆర్ షవర్ బాత్. ఎందుకు అనంటే there are easy detach of the leads. So that is the reason have to avoid the tub or shower bath. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి? యాంటీ అరిథమిక్ డ్రగ్స్. యాంటీ అరిథమిక్ డ్రగ్స్ అంటే
టు కరెక్ట్ ద అరిథమియాస్ ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి? యాంటీ అరిథమిక్ డ్రగ్స్. అంటే ఇట్లా హార్ట్ అనేది ప్రాపర్ రేట్ రిథమ్ ని మెయింటైన్ చేయదు. సో మనం యాంటీ అరిథమిక్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? హార్ట్ అనేది నార్మల్ రేట్ రిథమ్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఈసీజీ లో మనం దాన్ని మానిటర్ చేయొచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. సో ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద హాల్టర్ మానిటరింగ్. చింటుగాడు పెద్దోడైపోయాడు. సో నెక్స్ట్ వన్ ఏంటి? సెంట్రల్ వీనస్ ప్రెషర్. లేటర్ అయ్యింది. మీకేమైనా డౌట్ ఉంటే తర్వాత చెప్తాను. ఈ క్లాస్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అడగండి సరే. సో సెంట్రల్ వీనస్ ప్రెషర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఏంటి? సెంట్రల్ వీనస్ ప్రెషర్. సో హార్ట్ ఫెయిల్యూర్, రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్ ఏంటి? సెంట్రల్ వీనస్ ప్రెషర్. అండ్ హైపర్వోలీమియా అండ్ డిక్రీజ్డ్ హైపోవోలీమియా. సో ఇక్కడ ఏమవుతుంది? హైపోవోలీమియాలో సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, హైపర్వోలీమియాలో సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ గా సెంట్రల్ వీనస్ ప్రెషర్ అంటే ఏంటి? వీనస్ ప్రెషర్, వెయిన్స్ లో ప్రెషర్ ఎంత ఉందనేది తెలుసుకుంటాం. సో మెయిన్ గా ఎప్పుడు వెయిన్స్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది? సుపీరియర్ వీనా కేవా ఉంది, ఇన్ఫీరియర్ వీనా కేవా ఉంది కదా. సో ఇవి రెండే కదా మన బాడీస్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఏట్రియం తీసుకెళ్లేది. సో రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అని అంటే దేర్ ఆర్ ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఇన్ ద సుపీరియర్ వీనా కేవా అండ్ రైట్ ఏట్రియం. సో ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అయిందా లేదనే తెలుసుకునేది ఎలా అంటే విత్ ద సెంట్రల్ వీనస్ ప్రెషర్. ఓకే, సెంట్రల్ వీనస్ ప్రెషర్ విల్ డిసైడ్ దట్ whether the right side heart failure is there or not. Patient hypervolemia లో అంటే ఫ్లూయిడ్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. అండ్ హైపోవోలీమియాలో ఏమవుతుంది అంటే ఈ సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో సోల్ రీజన్ ఏంటి అని అంటే we can diagnosed with that రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది డిసైడ్ చేయొచ్చు విత్ ద సెంట్రల్ వీనస్ ప్రెషర్. ఓకే, ఎక్కడ చెక్ చేస్తారు అంటే సుపీరియర్ వీనా కేవా అండ్ రైట్ ఏట్రియం. సుపీరియర్ వీనా కేవా అండ్ రైట్ ఏట్రియం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి యూజువల్ గా రైట్ ఏట్రియం అనేది ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర ఉంటుంది. రైట్ ఏట్రియం ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో ప్రొసీజర్ టైంలో ఏం చేయాలి అంటే రైట్ ఏట్రియం దగ్గర 0 పాయింట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎక్కడ మెయింటైన్ చేస్తారు? 0 పాయింట్ అనేది రైట్ ఏట్రియం దగ్గర. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? రైట్ ఏట్రియం. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఏట్రియం. సో ఇక్కడ ఇదేమో మానోమీటర్. సో ఈ మానోమీటర్ అనేది ఇట్లా ఈక్వల్ గా ఉండాలి అన్నట్టు, 0 పాయింట్ దగ్గర ఉండాలి. రైట్ ఏట్రియం కి మానోమీటర్ కి ఈక్వల్ ఎంత ఉండాలి? 0 పాయింట్ దగ్గర ఉండాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది ఇట్లా చెక్ చేస్తారు. ఎక్కడ? సుపీరియర్ వీనా కేవాలో చెక్ చేస్తారు. మానోమీటర్, విల్ యూజ్ ద మానోమీటర్ టు చెక్ ద సెంట్రల్ వీనస్ ప్రెషర్. నార్మల్ సెంట్రల్ వీనస్ ప్రెషర్ ఎంత ఉంటుంది అని అంటే 3 to 8 mm of Hg. ఇంపార్టెంట్. నార్మల్ సెంట్రల్ వీనస్ ప్రెషర్ ఎంత? 3 to 8 mm of Hg. ఒకవేళ రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయిందంటే, వీనస్ అంటే సుపీరియర్ వీనా కేవా కదా, సో దాంట్లో ప్రెషర్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే మన బాడీ నుంచి బ్లడ్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది? సుపీరియర్ వీనా కేవా నుంచి, ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి రైట్ ఏట్రియం కి వస్తుంది. అక్కడ నుంచి రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ పల్మనరీస్ కి వెళ్ళిపోవాలి, లంగ్స్ కి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? డ్యూ టు ద లైక్ వాల్వ్స్ పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల కానీ కండక్టింగ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది ప్రాపర్ గా పంప్ అవుట్ అవ్వదు. సో ఏమవుతుంది? బ్లడ్ ఎక్కడ పూల్ అయిపోతుంది? రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ లో పూల్ అవుతుంది. ఆ ప్రెషర్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? సుపీరియర్ వీనా కేవాలో ఎక్కువ అయిపోతుంది. సో ఈ ప్రెషర్ అనేది ఇక్కడ ఎంత వరకు ఉంటుంది అంటే 3 to 8 mm of Hg is the normal central venous pressure. Okay, so more than 8 ఉంది అంటే we'll conclude that patient has the right side heart failure or hypervolemia. హైపోవోలీమియా లో ఏమవుతుంది? సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఎంత నార్మల్ ప్రెషర్? 3 to 8 mm of Hg. సో ఇక్కడ మనకి రైట్ ఏట్రియం ఉంది. సో రైట్ ఏట్రియం కి మానోమీటర్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి? 0 పాయింట్ దగ్గర అడ్జస్ట్ చేయాలి. ఓకేనా?
ఇంపార్టెంట్ ఏంటి అంటే నార్మల్ సెంట్రల్ వీనస్ ప్రెషర్ ఇండికేషన్ ఏంటి, ఒకవేళ సెంట్రల్ వీనస్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే దట్ ఇండికేట్స్ రైట్ హార్ట్ సైడ్ ఫెయిల్యూర్ అని ఇండికేషన్. ఓకేనా, రైట్ సైడ్ హార్ట్ అనేది ఫెయిల్యూర్ అయిందని ఇండికేషన్ సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయితే. ఓకేనా, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నో, ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎక్కడ రేజ్ అవుతుంది అంటే రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇండికేషన్ ఏంటి అని అడగొచ్చు. ఎట్లా ఐడెంటిఫై చేస్తామని అడగొచ్చు. ఇక్కడ మనకి సెంట్రల్ వీనస్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, హైపోవోలిమియాలో డిక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ ద నార్మల్ సెంట్రల్ వీనస్ ప్రెషర్? 3 to 8 mm of Hg. ఓకే, అండ్ పేషెంట్ కి ఎక్కడ మానోమీటర్ అడ్జస్ట్ చేయాలి? అట్ ద 0 point మానోమీటర్ షుడ్ బి అడ్జస్టెడ్ టు ద రైట్ ఏట్రియం. సో దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద యాక్యురేట్ వాల్యూ. 0 point దగ్గర ఉంటేనే కదా ఎంత రైజ్ అవుతుందో తెలుస్తుంది. ఒకవేళ మనం 1, 2 దగ్గర పెట్టాము అనుకోండి, ఫాల్స్ విజెట్స్ అనేవి వస్తాయి, ఫాల్స్ వాల్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి దట్ పాయింట్ షుడ్ బి అట్ ద 0. సో దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద యాక్యురేట్ వాల్యూస్. క్లియర్? కెన్ ఐ చేంజ్? సో ఇందులో మీరు ఏం రాసుకోండి అని అంటే ఈ పాయింట్ రాయండి, 0 point దగ్గర మానోమీటర్ అడ్జస్ట్ చేయాలని రాయండి. అండ్ నార్మల్ సెంట్రల్ వీనస్ ప్రెషర్ ఏమో 3 to 8 mm of Hg. అండ్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఇండికేషన్ ఏంటి? రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. డిక్రీజ్ అయితేనేమో హైపోవోలీమియా. హైపోవోలీమియా ఇందులో చూస్తాము షాక్. ఎస్ ఆర్ నో? షాక్ కేసెస్ లో చూస్తాము హైపోవోలీమియా. షాక్ ఉంటుంది కదా, సో ఆ కేసెస్ లో ఏమవుతుంది, మనకి బ్లడ్ సప్లై అనేది ప్రాపర్ గా ఉండదు, అంటే పెరిఫెరల్ లో కూడా ఉండదు, అండ్ దట్ విల్ నాట్ గోస్ టు ద హార్ట్ ఆల్సో. క్లియర్? అండ్ ఇక్కడ మనం ఎక్కడ సివిపి ఇంక్రీజ్ అవుతుంది అంటే విత్ ఇన్ ద సుపీరియర్ వీనా కేవా అండ్ రైట్ ఏట్రియం. చేంజ్ అయినా ఉందా? మరి వద్దేంది మళ్ళీ. నెక్స్ట్ వన్ ఏంటి? ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ ఎనాలిసిస్. ఓకే, ఏబీజీ ఆల్రెడీ మీకు ఫండమెంటల్స్ లో అయిపోయింది కదా. ఎస్ అన్నో. సో మనకి ఇక్కడ ఏంటి అనే ఇండికేషన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ సాచురేషన్ ఇన్ ద బాడీ ఎట్లా మెయింటైన్ అవుతుందని తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్ ఏంటి? ఏబీజీ అనాలిసిస్. సో మనం యూజువల్ గా ఏం చూస్తాము, హార్ట్ వచ్చరికి రెస్పిరేటరీ అసిడోసిస్ చూస్తాం, అంటే బైకార్బోనేట్ లెవెల్స్ విల్ బి ఇంక్రీజ్. ఓకేనా, సో ఇదంతా మీకు ఎంఎస్ఎన్ లో ఫండమెంటల్స్ లో కవర్ అయిపోయింది. సో యూ నో హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్. ఎలా చేయాలో తెలుసు కదా వాల్యూస్. నార్మల్ బ్లడ్ పిహెచ్ ఎంత? కార్బన్ డైఆక్సైడ్ 35 to 45, బైకార్బోనేట్ 22 to 26. వెరీ గుడ్. సో పిహెచ్ బిలో 7.35 ఉంటే అసిడోసిస్, 4.5 అబౌవ్ ఉంటే ఆల్కలోసిస్. నెక్స్ట్ వన్ ఏంటి? డాప్లర్ ఎకోకార్డియోగ్రఫీ. డాప్లర్స్ అంటే ఏంటి? ఇక్కడ అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? అల్ట్రాసౌండ్ తెలిసిన యూఎస్జి. సో ట్రాన్స్యూజర్స్ యూజ్ చేసి బ్లడ్ వెలాసిటీ ఎలా ఉంది, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హార్ట్ లో బ్లడ్ వెలాసిటీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. మెయిన్ గా ఎక్కడంటే హార్ట్ వాల్వ్స్ లో. సో దిస్ ఈస్ ద డాప్లర్ ఎకోకార్డియోగ్రఫీ. ఇలానే చేస్తారు కదా యూఎస్జి. ఎట్లా? ట్రాన్స్యూజర్స్ యూజ్ చేసి డాప్లర్ ద్వారా చెక్ చేస్తాము. సో ఏంటి ఇండికేషన్ అంటే టు నో ద వెలాసిటీ ఆఫ్ ద బ్లడ్ వెలాసిటీ తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్ ఏంటి? డాప్లర్ కార్డియోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ఏంటి? చెస్ట్ ఎక్స్రేస్. సో ఆల్రెడీ మనము కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ లో డిస్కస్ చేసాము. కార్డియోమెగాలి ఉంటే వీ కెన్ ఐడెంటిఫై విత్ ద చెస్ట్ ఎక్స్రేస్. ఎస్ ఆర్ నో? ఎగ్ అపియరెన్స్, ఫిగర్ ఆఫ్ 8 అపియరెన్స్, ఫిగర్ ఆఫ్ 3 అపియరెన్స్ అని అనుకున్నాం కదా. సో అవన్నీ కూడా ఎక్స్రే ద్వారానే కదా డిటెక్ట్ చేసింది. సో ఇక్కడ మనం ఏం చూస్తామనంటే ఎక్స్రేలో మెయిన్ గా కార్డియోమెగాలి అండ్ పల్మనరీ ఎడిమా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. మెయిన్ గా కార్డియోమెగాలి ఉందా లేదా అనేది ఎక్స్రేలో నోటిఫై అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ. అంటే ఏంటి? త్రూ ద ఈసోఫేగస్ కి హార్ట్ కి ఏమైనా రిలేషన్ ఉందా? దిస్ ఈస్ రిలేటెడ్ టు జిఐ, దట్ ఈస్ రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ దిస్ ఇస్ ద ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ. సో ఇక్కడ ఏం చేస్తాము అని అంటే త్రూ ద ఈసోఫేగస్ వి విల్ సెండ్ ద ప్రోబ్. ఓకే, ప్రోబ్ అనేది ఈసోఫేగస్ ద్వారా సెండ్ చేసి అక్కడ నుంచి ఎలక్ట్రిక్ దిస్ ప్రోబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా. సౌండ్ వేవ్స్ ని బట్టి we will decide that patient has any abnormality or not. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, మెయిన్ గా
ఎండోస్కోపీ, దట్ ఈస్ ఎండోస్కోపీ ఇస్ పాస్ డౌన్ ఈసోఫేగస్. ఈసోఫేగస్ ద్వారా ఎండోస్కోపీని సెండ్ చేసిన తర్వాత బై ద యూజింగ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ we will notify the wave sounds. ఓకే, వేవ్ సౌండ్స్ ని నోటిఫై చేస్తాము. సో ఇక్కడ ఏంటి, మనం డైరెక్ట్ గా హార్ట్ కి మనము ఏమీ చేయట్లేదు. ఓన్లీ త్రూ ద ఈసోఫేగస్ we are sending the endoscopy we are sending inside the esophagus, and with the sound waves ద్వారా we will identify the abnormality of heart. ఓకేనా? సో మనం హార్ట్ రేట్ రిథమ్ అనేది విత్ ద ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేస్తాము. క్లియర్? సో ఇక్కడ ఏం చేస్తాం, ఇది అర్థమైందా మీకు? అర్థం కాలేదా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యూజువల్ గా సెంట్రల్ వీనస్ ప్రెషర్ అంటే డైరెక్ట్ గా హార్ట్ కే మనం వెళ్ళిపోతున్నాం. హార్ట్ లో ఉన్న సుపీరియర్ వీనాకేవా సుపీరియర్ వీనాకేవా అని చెక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఓకేనా? త్రూ ద ఈసోఫేగస్ వి విల్ సెండ్ ద ఎండోస్కోపీ ఇన్సైడ్ ఆఫ్ ది ఈసోఫేగస్. అక్కడ ఏం చేస్తాం అంటే సౌండ్ వేవ్స్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఇట్లా మనం ఏం చేస్తున్నాము, ఈసోఫేజియల్ ఎండోస్కోపీ. ఓకే, ఈసోఫేగస్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎండోస్కోపీని సెండ్ చేస్తున్నాము. సెండ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే ప్రోబ్ కెన్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ద స్టమక్. సో ఇక్కడ ఈ ప్రోబ్ నుంచి మనము కొన్ని ఎలక్ట్రికల్ రేడియో యాక్టివ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఆ రేస్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల సో ఇక్కడ మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? తెలుస్తుందా మీకు ఇక్కడ ఏమైనా? సో ఇక్కడ ఏంటి అంటే మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఆ వేవ్స్ ని చెక్ చేస్తాం వెదర్ ద హార్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది. ఓకేనా? అర్థమైందారా? ఈసోఫేగస్ నుంచి మనం ఒక ప్రోబ్ ని లోపలికి పంపిస్తాము. పంపించిన తర్వాత అక్కడ నుంచి కొన్ని రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన రేడియేషన్ ఏం చేస్తుందంటే హార్ట్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది మనం అల్ట్రాసౌండ్ లో చెక్ చేస్తాం. ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీ నుంచి మనం ట్యూబ్ ని క్యాథెటర్ ని లోపలికి ఎండోస్కోపీ పంపించిన తర్వాత అక్కడ నుంచి కొన్ని వేవ్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వేవ్స్ ఏం చేస్తాయంటే యుఎస్జి లో మనకి అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదనేది నోటీస్ చేయొచ్చు. ఓకే, ఆ చేంజెస్ ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ రెండు ప్రొసీజర్స్ అట్ ఏ టైం జరుగుతున్నాయి, ఎండోస్కోపీ ప్లస్ యుఎస్జి. ఓకే, ఎండోస్కోపీ ప్లస్ యుఎస్జి. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఎకోకార్డియోగ్రఫీ ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాము, ట్రాన్స్డ్యూసర్ ని పంపించేసి సౌండ్ వేవ్స్ అవన్నిటిని నోట్ చేస్తాం కదా డైరెక్ట్ గా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎండోస్కోపీ ద్వారా మనం ఒక క్యాథెటర్ ఎండోస్కోపీ లోపలికి పంపించి దాని నుంచి రిలీజ్ అయ్యే రేడియో యాక్టివ్ ద్వారా వీఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ హార్ట్ అబ్నార్మాలిటీస్. క్లియర్? ఎస్ ఆర్ నో? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఏంటండి? మనం ఎక్కడి వరకు పంపిస్తున్నాము? ఈసోఫేగస్. కావాలంటే హార్ట్ వరకు కూడా పంపించవచ్చు, స్టమక్ వరకు కూడా పంపించవచ్చు. ఇక్కడ మనకి ఒక టిప్ ఉంటుంది. ఆ టిప్ నుంచి ఆ ప్రోబ్ నుంచి మనకి రేడియో యాక్టివ్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన రేడియేషన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఐడెంటిఫై ద ఏమైనా హార్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఆ ఎండోస్కోపీ వేరు, ఈ ఎండోస్కోపీ వేరు. జస్ట్ ఎండోస్కోప్ అనేది చేస్తాం అంతే. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఎకోకార్డియోగ్రఫీ. సో ఇట్ ఈస్ ఏ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ కదా. మెయిన్ ఏంటి అని అంటే టు నో ద కార్డియాక్ స్ట్రక్చర్స్, అంటే హార్ట్ ఏటీఎంస్ ఎలా ఉన్నాయి, వెంట్రికల్స్ ఎలా ఉన్నాయి, వాల్వ్స్ ఎలా ఉన్నాయి అనేది ఐడెంటిఫై విత్ ద ఎకోకార్డియోగ్రఫీ. ఎకోకార్డియోగ్రఫీ ఇలానే చేస్తారు. చూసారు ఎప్పుడైనా? ఎకోకార్డియోగ్రఫీ కామన్ గా చేసే ప్రొసీజరే కదా. సో ఎందుకు అని అంటే టు నో ద హార్ట్ ఛాంబర్స్, హార్ట్ అనేది ఎలా ఉందని చెక్, హార్ట్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్ట్ ఏంటి, ఎకోకార్డియోగ్రఫీ. సో స్ట్రక్చర్ అంటే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, హార్ట్ వాల్వ్స్ అండ్ అయోటా. ఇవన్నీ కూడా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, వాల్వ్స్ ఏమైనా స్టెనోజ్డ్ అయినాయా లేదంటే ఏమైనా వైడెన్ అయ్యాయా, అండ్ ఏట్రియం ఎలా ఉంది, ఏట్రియం లో ఏమైనా అడ్హెషన్స్ లాంటివి ఉన్నాయా అనేది చెక్ చేస్తాము విత్ ద ఎకోకార్డియోగ్రఫీ. ఓకేనా? ఇట్ ఈస్ ఏ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటే ఏంటి, డైరెక్ట్
మనం ఏమి గుచ్చమన్నట్టు పైనుంచి చెక్ చేస్తాం అంతే. ఓకే, ఇన్వేసివ్ అంటే ఐవి క్యానులా ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఇన్వేసివ్ లో వస్తాయి. నాన్ ఇన్వేసివ్ అంటే ఏంటి, వీఆర్ నథింగ్ డూయింగ్ టు ద స్కిన్. ఓకే, పెనిట్రేషన్ అనేది జరగదు. విల్ జస్ట్ డూ నోటీస్ విత్ ద పెరిఫెరల్ బాడీ పార్ట్స్. ఓకేనా, లోపల ఇంటర్నల్ గా ఏదైనా ఉందా లేదని చెక్ చేస్తాం. ఇస్ ఎ నాన్ ఇన్వేసివ్ మెథడ్. మెయిన్ ఏం చేస్తాం అని అంటే టు నో ద కార్డియాక్ స్ట్రక్చర్స్ విత్ ద ఎకోకార్డియోగ్రఫీ వి కెన్ ఐడెంటిఫై ద కార్డియాక్ స్ట్రక్చర్స్. కార్డియాక్ స్ట్రక్చర్ అంటే ఏమేమి వస్తాయి, కార్డ్ చాంబర్స్ వస్తాయి, వాల్వ్స్ వస్తాయి అండ్ బ్రాంచెస్ వస్తాయి. ఓకేనా, సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, ఆర్చ్ ఆఫ్ అయోర్టా, సో ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకే రాయండి సరిపోతుందిరా. ఇది లేదా మరి ఇంకేంటి రాయడం? సో దిస్ ఈస్ ఎకోకార్డియోగ్రఫీ. ఏంటండి, ఇక్కడి వరకు సరిపోతుంది. ఇది ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవ్వడానికి ఏంటి అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ అని అంటారు. what diagnostic finding you can which you can diagnose with the heart లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే విత్ ద ఎకోకార్డియోగ్రఫీ. సో వాట్ ఈస్ ద నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ విచ్ విల్ డిసైడ్ ద స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ హార్ట్ అని అడుగుతారు. ఇక్కడ నాన్ ఇన్వేసివ్ అని అడిగితే ఎకోకార్డియోగ్రఫీ. ఓకే, ఎకోకార్డియోగ్రఫీ క్లియర్? చేంజ్ అయినా నెక్స్ట్ ఏంటి, ఈసీజీ. ఈసీజీ ఆల్రెడీ ఎనాటమీలో సార్ చెప్పారు కదా. ఎస్, సో ఈసీజీ వాజ్ గివెన్ బై ద విలియం ఎక్వన్. ఏంటండి, ఈసీజీ అవ్వలేదా ఎనాటమీలో? సారీ, ప్రవీణ్ సార్ పర్టికులర్ గా క్లాస్ ఉంటుంది, ఒక 1-2 hours క్లాస్ ఉంటుంది. దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ఈసీజీ. ఓకేనా, సో ఈసీజీ ఏంటి అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ కార్డియాక్ సెల్స్. కార్డియాక్ సెల్స్ అనేవి కండక్టింగ్ సిస్టమ్ అని అనుకున్నాం కదా. సో ఈ కండక్టింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ని జనరేట్ చేస్తుంది. సో జనరేట్ చేసినప్పుడు సో వీ కెన్ ఐడెంటిఫై దట్ విత్ ద ఈసీజీ. ఈసీజీలో మనం ఐడెంటిఫై చేయొచ్చు హౌ ద కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ ఈస్ వర్కింగ్. ఓకే, కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ కి, ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హీస్ నుంచి Purkinje fibers. Okay, SCA node is the pacemaker of the heart and AV node is the pace setter of the heart. Okay na, ఒకవేళ SCA node అనేది సరిగా పని చేయలేదు అని అంటే ఇమీడియట్ యాక్షన్ ఎవరు తీసుకుంటారు, AV node తీసుకుంటుంది. సో ఇదంతా కూడా మనకి హార్ట్ అనేది కాంట్రాక్టిలిటీ అనేది జరుగుతుంది కదా. సో ఆ కాంట్రాక్టిలిటీ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది మనం ఈసీజీ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఏట్రియల్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ మూమెంట్స్ యూ కెన్ రికార్డ్ విత్ ద ఈసీజీ. ఓకే, సో ఇక్కడ ఎవరు ఇచ్చారు ఈసీజీని, విలియం ఎథివాన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1903. ఓకే, 1903 లో ఇచ్చారు అండ్ హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1924. ఓకే, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Who has invented this ECG? Who has discovered this ECG means William Eaton in the year of 1903. Okay, 1903 లో ఈ ECG ని డిస్క్రైబ్ చేశారు and he got Nobel Prize in the year of 1924. So ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ you can detect with the you can notice with the ECG. Okay, ECG లో మనం నోటీస్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకి హారిజంటల్ లైన్స్ ఉంటాయి అండ్ వర్టికల్ లైన్స్ ఉంటాయి. హారిజంటల్ లైన్స్ రిప్రజెంట్స్ ద సెకండ్స్. ఓకే, హారిజంటల్ లైన్స్ ఉంటాయి కదా. సో హారిజంటల్ లైన్స్ అనేవి ఏంటి, ఇట్లా హారిజంటల్ అంటే ఇది. ఓకే, దిస్ ఇస్ ద హారిజంటల్, అడ్డంగా ఉంటాయి కదా. హారిజంటల్ లైన్స్ రిప్రజెంట్స్ ద సెకండ్స్ అండ్ వర్టికల్ లైన్స్ రిప్రజెంట్స్ ద వోల్టేజ్. ఓకే, ఎంత ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అనేది వర్టికల్ లైన్ లో ఉంటుంది అండ్ హారిజంటల్ లైన్ ఏమో సెకండ్స్. ఓకే, సో ఇక్కడ ఈచ్ స్మాల్ స్క్వేర్ అంటే స్మాల్ బాక్స్ ఉంటుంది కదా. యూజువల్ గా మనకి ఎన్ని బాక్సెస్ ఉంటాయి ఒక్క దాంట్లో, 1 2 3 4 5 కదా. సో ఒక స్మాల్ బాక్స్ ఎంత సైజ్ ఉంటుంది అంటే 1x1 mm ఉంటుంది. ఒక స్మాల్ బాక్స్ ఉంటుంది కదా, ఆ స్మాల్ ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి మనకి 1 2 3 4 5. సో ఈ 5
మనకి చిన్న బాక్స్ ఉంది కదా, ఈ చిన్న బాక్స్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 1x1 mm. ఓకే, సైజ్ ఎంత 1x1 mm, రిప్రజెంట్ 0.04 సెకండ్స్. ఒక్క చిన్న బాక్స్ ఎంత అంటే టైం పీరియడ్ 0.04 సెకండ్స్. ఓకే, 0.04 సెకండ్. సో ఇక్కడ మనకి 0.04 సెకండ్స్ ఇంటూ 5 బాక్సెస్ కదా, ఎస్ ఆర్ నో? సో మనకి ఎంత వస్తుంది మొత్తం కంప్లీట్ బాక్స్? 0.20 సెకండ్స్ టైం వస్తుంది. అర్థమైందా? స్మాల్ బాక్స్ ఎంత సైజ్ ఉంటుంది? 1x1 mm ఉంటుంది. అండ్ కంప్లీట్ ఎన్ని బాక్సెస్ ఉంటాయి? ఒక్క దాంట్లో 5 బాక్సెస్ ఉంటాయి. ఒక చిన్న బాక్స్ టైం పీరియడ్ ఎంత అంటే 0.04 సెకండ్స్. ఓకే, కంప్లీట్ గా 5 బాక్సెస్ ఎంత టైం పీరియడ్ ఉంటుంది అంటే 0.20 సెకండ్స్. ఓకే, సో వర్టికల్ లైన్స్ రిప్రజెంట్స్ ద వోల్టేజ్ అంటే ఎలక్ట్రికల్ పవర్ ఎంత ఉంది అనేది, అండ్ హారిజంటల్ లైన్స్ రిప్రజెంట్స్ ద సెకండ్స్. ఓకే, సో ఈ సైజ్ ఎంత ఉంటుంది అని అంటే 5x5 mm. ఒక బాక్స్ ఎంత 1 కదా, సో మొత్తం 5 బాక్సెస్ అంటే, సో ఇక్కడ కనిపిస్తుందా? ఈ కంప్లీట్ బాక్స్ ఉందా? ఈ బాక్స్ టైం పీరియడ్ ఎంత కంప్లీట్ గా 0.20 సెకండ్స్. అందులో ఉన్న చిన్న బాక్స్ ఉంది కదా, ఆ చిన్న బాక్స్ సైజ్ ఎంత ఉంటుంది? 1x1 mm. ఓకే, దాని టైం పీరియడ్ ఎంత? 0.04 సెకండ్స్. క్లియర్? సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి? ఈసీజీ అనగానే ఏమేమి వస్తాయి మనకి? PQRST. ఎస్ ఆర్ నో? ఆల్ఫాబెట్స్ ఏనా? PQRST. సో పీ వేవ్ ఉంటుంది కదా, పీ వేవ్ అనేది ఏంటి అని అంటే ఏట్రియల్ డీపోలరైజేషన్. ఏట్రియల్ డీపోలరైజేషన్ అంటే ఏటీఎం కాంట్రాక్ట్ అవుతుంది కదా, ఏటీఎం అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు మనకి పీ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఏటీఎం కాంట్రాక్ట్ అయినప్పుడు పీ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఏమంటారు? ఏట్రియల్ డీపోలరైజేషన్. డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్. ఓకేనా? డీపోలరైజేషన్ అంటే ఏంటి? కాంట్రాక్షన్. అండ్ పిఆర్ ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ అంటే ఏంటి అంటే, సో ద టైమ్ బిట్వీన్ ద ఏట్రియల్ డీపోలరైజేషన్ అండ్ వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్. సో డీపోలరైజేషన్ అంటే ఏంటి? కాంట్రాక్షన్. ఓకే, సో ఏటీఎం అనేది కాంట్రాక్ట్ అవుతుంది కదా, ఏటీఎం కి కాంట్రాక్ట్ అవుతుంది అండ్ తర్వాత ఇమీడియట్ గా వెంట్రికల్ అనేది రిలాక్స్ అవుతుంది, రీపోలరైజేషన్ అవుతుంది, డీపోలరైజేషన్ అవుతుంది. సో ఏట్రియల్ డీపోలరైజేషన్ అండ్ వెంట్రికులర్ డీపోలరైజేషన్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏమంటారు? పిఆర్ ఇంటర్వెల్ అంటారు. పిఆర్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఏట్రియల్ డీపోలరైజేషన్ అండ్ టైం బిట్వీన్ ద ఏట్రియల్ డీపోలరైజేషన్ అండ్ వెంట్రికులర్ డీపోలరైజేషన్. సో దాన్ని ఏమంటారు? పిఆర్ ఇంటర్వెల్. డీపోలరైజేషన్ అంటే ఏంటి? కాంట్రాక్షన్. ఓకే, ఏటీఎం కాంట్రాక్ట్ అవుతుంది, కాంట్రాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా బ్లడ్ అనేది వెంట్రికల్ కి వెళ్తుంది, వెంట్రికల్ కి వెళ్ళి వెంట్రికల్ కూడా ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏట్రియల్ డీపోలరైజేషన్ అవుతుంది, వెంట్రికులర్ రీపోలరైజేషన్ అవుతుంది, మళ్ళీ వెంట్రికులర్ డీపోలరైజేషన్ అవుతుంది. సో అక్కడ నుంచి ఏటీఎం రీపోలరైజేషన్ నుంచి వెంట్రికులర్ డీపోలరైజేషన్ వరకు ఉన్న టైం పీరియడ్ ఏమంటారు? పిఆర్ ఇంటర్వెల్ అంటారు. ఓకే, పిఆర్ ఇంటర్వెల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఏంటి? క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఓకే, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. సో ఇదేంటి? పీ వేవ్. ఓకే, సో దిస్ ఈస్ పీ వేవ్. ఇక్కడ పీ వేవ్ వస్తుంది ఎప్పుడు? ఏటీఎం అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు. ఎప్పుడైతే ఏటీఎం డీపోలరైజ్ అవుతుందో, కాంట్రాక్ట్ అవుతుందో, ఇమీడియట్ గా మనకి ఈసీజీలో ఏమవుతుంది? పీ వేవ్ అనేది వస్తుంది. పీ వేవ్ తర్వాత ఏంటి? పిఆర్ సెగ్మెంట్. ఓకే, పిఆర్ సెగ్మెంట్. సో ఇది పిఆర్ సెగ్మెంట్. ఓకే, ఇదేంటి? పిఆర్ సెగ్మెంట్. ఇట్లా లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏమంటారు? పిఆర్ సెగ్మెంట్. సో మనకి కొంచెం స్పేస్ వస్తుంది, ఏటీఎం కాంట్రాక్ట్ అయిన తర్వాత స్పేస్ వస్తుంది కదా, ఆ స్పేస్ ఏమంటారంటే పిఆర్ ఇంటర్వెల్ అంటారు. అంటే atrial depolarization, the time period between the atrium depolarization and ventricular depolarization we call as a ఏమంటారు PR interval. PR interval తర్వాత ఏం చూస్తాం? QRS complex. So this is Q and this is R and this is S. Okay, QRS complex. So QRS complex అనేది ఎలా అవుతుంది అని అంటే, so here ventricular repolarization. Okay, ventricular repolarization. Ventricles ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు ఏమంటారు? QRS complex. and QRS complex అనేది ఫామ్ అవుతుంది ECG లో.
ఓకేనా. ఏటీఎం డిపోలరైజేషన్ ఏమో పీ వేవ్ ని జనరేట్ చేస్తుంది అండ్ పిఆర్ ఇంటర్వెల్ ఏమో టైం పీరియడ్ బిట్వీన్ ద ఏటీఎల్ డిపోలరైజేషన్ అండ్ వెంట్రికులర్ డిపోలరైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎప్పుడు అంటే వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి సార్. సో బ్లడ్ అనేది మనకి ఎక్కడి నుంచి రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రికల్ కి వస్తుంది. రెండు వెంట్రికల్స్ ఒకేసారి ఏమవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న బ్లడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. రైట్ ఏటీఎం నుంచేమో పల్మనరీకి వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ నుంచేమో పల్మనరీకి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచేమో అయోటాకి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏమంటారు, స్ట్రోక్ వాల్యూమ్ అంటారు కదా. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక్క సింగిల్ బీట్ లో బ్లడ్ అనేది ఇట్లా బయటకు వెళ్తుంది కదా, దాన్ని ఏమంటారు, స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. ఒక 1 minute లో ఎంత అమౌంట్ అయితే ఈ రెండు వెంట్రికల్ నుంచి బయటకు వెళ్తుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు. ఓకే. సో ఇక్కడ మనకి స్ట్రోక్ వాల్యూమ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది ఈసీజీ లో వీ కెన్ నోటిఫై. ఓకేనా. అంటే వెంట్రికల్స్ ప్రాపర్ గా కాంట్రాక్ట్ అవుతే ఏమవుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వెంట్రికులర్ కాంట్రాక్షన్. వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏటీఎం డిపోలరైజేషన్ అండ్ వెంట్రికులర్ డిపోలరైజేషన్ అండ్ వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఈ 3 వర్డ్స్ గుర్తుంటే సరిపోతుంది. డిపోలరైజేషన్ అంటే ఏంటి, కాంట్రాక్షన్. రీపోలరైజేషన్ అంటే రిలాక్స్. ఓకే. రీపోలరైజేషన్ అంటే ఏంటి, రిలాక్స్. ఓకేనా. సో ఇక్కడ పీ వేవ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఏటీఎల్ డిపోలరైజేషన్ వల్ల, ఏటీఎం అనేది కాంట్రాక్ట్ అవ్వడం వల్ల పీ వేవ్ ఫామ్ అవుతుంది. అండ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వెంట్రికులర్ కాంట్రాక్షన్ వల్ల. అండ్ ఎస్టీ సెగ్మెంట్ ఏంటి అంటే, సో ఇక్కడ రిప్రజెంట్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ వెంట్రికల్ కాంట్రాక్షన్. సో ఇక్కడ ఏంటి, ద రీజియన్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ ద వెంట్రికులర్ డిపోలరైజేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ రీపోలరైజేషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెంట్రికులర్ డిపోలరైజేషన్ అనేది ఎండ్ అవుతుంది కదా, సో కాంట్రాక్ట్ అయిన వెంట్రికల్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అంటే సిస్టోల్ డయాస్టోల్ అవుతుంది కదా. సిస్టోల్ అంటే ఏంటి, కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే రిలాక్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వెంట్రికల్స్ అనేవి డిపోలరైజ్, వెంట్రికల్ రిలాక్స్ అవుతాయి కదా. రిలాక్స్ అయ్యే టైం నుంచి అండ్ బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ ఎస్టీ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే వెంట్రికులర్ డిపోలరైజేషన్ బిగినింగ్ ఎండింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ డిపోలరైజేషన్. ఏటీఎం అనేది కాంట్రాక్ట్ అయింది, తర్వాత వెంట్రికల్స్ అనేవి కూడా కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి కదా. సో రిలాక్స్ కాంట్రాక్ట్ అయ్యి కంప్లీట్ అవుతుంది కదా, కాంట్రాక్షన్ అయిపోయిన టైం నుంచి మళ్ళీ రిలాక్స్ అయ్యే టైం వస్తుంది కదా, ఆ టైం పీరియడ్ ఏమంటారు, ఎస్టీ సెగ్మెంట్ అంటారు. ఎస్టీ సెగ్మెంట్ అంటే ఏంటి, వెంట్రికులర్ డిపోలరైజేషన్, ఎండ్ ఆఫ్ వెంట్రికులర్ డిపోలరైజేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఓకేనా. సో సిస్టోల్ డయాస్టోల్ ఏమైనా ప్రాబ్లమా, అర్థమవుతుందా, అర్థం కాలేదు. సో లిజన్, ఇక్కడి వరకు అర్థమైందా, పీ వేవ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అర్థమైందా, అండ్ పిఆర్ ఇంటర్వెల్ అర్థమైందా, అర్థం కాలేదా? ఈసీజీలో పీ వేవ్ ఉంటుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటుంది మెయిన్ గా. ఓకేనా. సో ఇక్కడ ఇది పీ వేవ్. ఈసీజీలో మీరు ఈసీజీ చూసారు కదా, చూసినప్పుడు ఇలాంటి మార్క్స్ కనిపిస్తాయా లేదా? సో ఇక్కడ మనకి ఇంత ఎలివేషన్ అయింది కదా, ఈ ఎలివేషన్ దీన్ని ఏమంటారంటే పీ వేవ్ అంటారు. ఓకేనా. ఇదేమో క్యూఆర్ఎస్. ఓకేనా. ఇదేమో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఈ పీ వేవ్ అనేది ఎలా వస్తుంది, ఈసీజీలో పీ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏటీఎల్ డిపోలరైజేషన్. ఏటీఎం అనేది కాంట్రాక్ట్ అవుతుంది కదా, సో దాన్ని ఏమంటారు, ఏటీఎల్ డిపోలరైజేషన్ అంటారు. సో ఎప్పుడైతే ఏటీఎం కాంట్రాక్ట్ అవుతుందో, కాంట్రాక్ట్ అయితేనే కదా బ్లడ్ అనేది వెంట్రికల్ లోకి వెళ్తుంది. ఎస్ ఆర్ నో? సో కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు మనకి పీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది ఈసీజీలో. చార్జర్ తెమ్మని చెప్పారా, చార్జర్ తెమ్మని చెప్పండి. ఎట్లా అంటారు, పీ వేవ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఏటీఎం మనకి ఏం తెలుసు, ఏటీఎం కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుందని తెలుసు కదా. సో ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము, ఈసీజీలో ఐడెంటిఫై చేస్తాం. ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఎలా అవుతుంది అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కండక్టింగ్ సిస్టమ్. కండక్టింగ్ సిస్టమ్ అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ అవుతున్నాయి కదా. ఎస్ఏ నోడ్ నుంచి ఎన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ జనరేట్ అవుతాయి,
70 to 80 జనరేట్ అవుతాయి. ఎస్ఏ నోడ్ నుంచి అరే ఇక్కడ జస్ట్ ఈసీజీ బేసిక్స్ చూడండి. డీపోలరైజేషన్ అంటే ఏంటి, రీపోలరైజేషన్ అంటే ఏంటి, పీ వేవ్ ఎందుకు ఫామ్ అవుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఎందుకు ఫామ్ అవుతుంది, మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్ గా వస్తుంది క్లాస్. జస్ట్ బేసిక్స్ చూడండి ఓకేనా. ఏంటో ఈసీజీ అంటే కాంప్లికేట్ అనుకోకండి, చాలా ఈజీ థింగ్, అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది సరేనా. సో ఈసీజీ ఎందుకు చేస్తామనంటే కండక్టింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా పనిచేస్తుందా లేదా అనేది. కండక్టింగ్ సిస్టమ్ అంటే ఏమేమి వస్తాయి, ఎస్ఏ నోడ్, ఏబీ నోడ్, బండిల్ ఆఫ్ పీస్ అండ్ పర్కిన్జీ ఫైబర్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి సర్టెన్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో. పవర్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుందా, పవర్ లేకపోయినా తిరుగుద్దా, పవర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమంటే కండక్టింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉంటేనే హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మనం ఎలా చూస్తాము అని అంటే ఈసీజీలో చెక్ చేస్తాము ఓకే. సో ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ సిస్టోల్ డయాస్టోల్ అవుతుంది కదా హార్ట్ అనేది. ఎలా అంటే మనకి కాంట్రాక్షన్ అంటే కాంట్రాక్షన్ ఏమంటారు, డీపోలరైజేషన్ అని కూడా అంటారు. కాంట్రాక్షన్ ఏమంటారు, డీపోలరైజేషన్. ఏక్యం అనేది కాంట్రాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, పీ వేవ్ ఫామ్ అవుతుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయితే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా. ఎస్ అర్థమైందా. నెక్స్ట్ ఏంటి, పిఆర్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ అంటే మూవీకి వెళ్తాము, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్యలో ఇంటర్వెల్ ఉంటుందా, ఎస్ ఆర్ నో. సో ఇక్కడ కూడా సేమ్ అదే, ఏటీఎం కాంట్రాక్ట్ అవుతుంది, వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి కదా, ఈ గ్యాప్ మధ్యలో మనకి ఇంటర్వెల్ ఫామ్ అవుతుంది ఓకేనా. ఆ గ్యాప్ ఏమంటారు, పిఆర్ ఇంటర్వెల్ అంటారు ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎస్టీ సెగ్మెంట్. ఎస్టీ సెగ్మెంట్ అంటే ఏంటి, వెంట్రికల్స్ అనేవి డీపోలరైజ్ అవుతాయి అంటే కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఏమవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. ఎస్ ఆర్ నో. సో కాంట్రాక్షన్ ఎండింగ్ ఆఫ్ ద కాంట్రాక్షన్, కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వెంట్రికల్ అనేది రీపోలరైజ్ అవుతుంది కదా, అంటే రిలాక్స్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం పని చేస్తాం కదా, పని చేసి ఏం చేస్తాం, ఇమీడియట్ గా రిలాక్స్ అవుతాం కదా. సో అలాగనే వెంట్రికల్ ఏం చేస్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది, కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేస్తుంది, రిలాక్స్ అవుతుంది. సో ఎండింగ్ ఆఫ్ ద కాంట్రాక్షన్ నుంచి బిగినింగ్ ఆఫ్ ద రిలాక్స్, ఆ టైం ఏమంటారంటే ఎస్టీ సెగ్మెంట్ అంటారు ఓకేనా. ఎస్టీ సెగ్మెంట్ అర్థమైందా, ఇప్పుడు అర్థమైందా లేదా. నెక్స్ట్ ఏంటి, టీ వేవ్. టీ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వెంట్రికులర్ రీపోలరైజేషన్. వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయినాయి, రిలాక్స్ అయినాయి. అంటే కాంట్రాక్షన్ లో ఏం చేస్తే బ్లడ్ ని బయటకు పంపించేస్తాయి ఓకే. రైట్ వెంట్రికల్ నుంచేమో పల్మనరీకి వెళ్ళిపోతాయి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచేమో సిస్టమిక్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, హార్ట్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ బయటకు వెళ్ళిపోతుంది, రిలాక్స్ అయినప్పుడు హార్ట్ అనేది రిలాక్స్ అయిపోతుంది, బ్లడ్ అవుట్పుట్ అనేది ఉండదు ఓకేనా. సో రీపోలరైజేషన్ అంటే అది. రీపోలరైజేషన్ అంటే వెంట్రికులర్ రీపోలరైజేషన్ అంటే వెంట్రికల్స్ ఆఫ్టర్ కాంట్రాక్షన్ ఇట్ విల్ బి రిలాక్స్ ఓకేనా. ఎస్ ఏదో మూవీలో రిలాక్స్ అని ఒక డైలాగ్ ఉంటది కదరా, ఏ మూవీ, అలా వైకుంఠపురం. సో ఇక్కడ కూడా ఏం చేస్తుంది అని అంటే వెంట్రికల్స్ ఏం చేస్తాయి, కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. సో కాంట్రాక్షన్ అప్పుడేమో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, టీ వేవ్ ఫామ్ అవుతుంది ఓకేనా. మనం ఏమేమి ఉంటాయి అనుకున్నాం, పీ ఉంటుంది, టీ వేవ్ ఉంటుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటుంది అండ్ టీ వేవ్ ఉంటుంది ఓకే. సో ఈ టీ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే ఎట్లా ఫామ్ అవుతుంది, వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అయినప్పుడు టీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. టీ వేవ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఏట్రియం వెంట్రికల్స్ ఉంటాయి కదా. సో ఏట్రియం అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు పీ వేవ్ ఫామ్ అవుతుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏమో వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయినప్పుడు క్యూఆర్ఎస్ అనేది ఫామ్ అవుతుంది. టీ వేవ్ ఏమో వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అయినప్పుడు టీ వేవ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా. అండ్ ఇక్కడ మనకి పిఆర్ ఇంటర్వెల్ అంటే ఏటీఎం కాంట్రాక్షన్ కి వెంట్రికల్ కాంట్రాక్షన్ కి మధ్యలో ఉన్నదాన్ని పిఆర్ ఇంటర్వెల్ అంటారు. ఎస్టీ సెగ్మెంట్ అంటే ఏంటి, వెంట్రికల్ కంప్లీట్ ఎస్టీ సెగ్మెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే వెంట్రికల్ దగ్గర ఫామ్ అవుతుంది.
వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయిన ఇమీడియట్ గా కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయిన ఇమీడియట్ గా ఏమవుతాయి, రిలాక్స్ అవుతాయి. సో అప్పుడు మనకి ఎస్టీ సెగ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. డౌట్ క్లియర్ అయినా? అండ్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, డోంట్ గెట్ వరీ. ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? జస్ట్ ఈసీజీ అంటే ఏంటి, ఎందుకు నోటీస్ చేస్తారు అంటే కండక్టింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా, హార్ట్ అనేది ప్రాపర్ గా కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఈసీజీ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ డిసరిథమియాస్ తీసుకోండి. సో డిసరిథమియాస్ లో ఏమవుతుంది, ఈసీజీ చేంజెస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. ఎందుకు, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. నేను ఏం చెప్పాను, ఎగ్జాంపుల్ ఏట్రియం ఫ్లటర్. సో ఏట్రియం నుంచి ఎస్ఏ నోడ్ నుంచి ఏబీ నోడ్ కి ఇంపల్సెస్ అనేవి జనరేట్ అవ్వాలి. సో ఎస్ఏ నోడ్ నుంచి ఏబీ నోడ్ కి సరిగ్గా ఇంపల్స్ జనరేట్ అవ్వకపోతే ఇట్లా అంటే కంప్లీట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరగదు. ఇట్లా స్లోగా రిలాక్సేషన్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జరిగినప్పుడు కార్డియాక్ అవుట్పుట్ అనేది ఉంటుందా, ఉండదు. బ్లడ్ అనేది అక్కడే ఆగిపోతుంది. కంప్లీట్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ కొంచెం ఇట్లా అవ్వకుండా ఉంది అని అనుకోండి, బ్లడ్ అనేది బయటికి వెళ్తుందా, అవ్వదు. సో ఆ ఫైండింగ్ మనం ఈసీజీలో నోటీస్ చేయొచ్చు. అప్పుడు ఏంటి, మనకి కంప్లీట్ గా పీ వేవ్ అనేదే కనిపిస్తుంది. పీ వేవే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఏటీఎం ఒక్కటే కాంట్రాక్ట్ అవుతుంది, లేదంటే పీ వేవ్ అబ్సెంట్ అవుతుంది. ఎందుకు, కంప్లీట్ గా ఎస్ఏ నోడ్ నుంచి ఏబీ నోడ్ కి ఇంపల్సెస్ అనేవి లేవు. సో కంప్లీట్ గా పీ వేవ్ అనేది ఫామ్ అవ్వదు. అర్థమైందా? సో అట్లా ఇంటర్లింక్ అయి ఉంటుంది ఈసీజీ తోని ఏట్రియల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది. ఓకేనా? సిస్టోల్ డయాస్టోల్ అనేది ఈసీజీ తో లింక్ అప్ అయి ఉంటుంది. ఒకవేళ ఏట్రియం అనేది ప్రాపర్ గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వకపోతే పీ వేవ్ ఫామ్ అవుతుందా? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంట్రికల్స్ లో ఇక్కడ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది మంచిగా ఉంటుందా, ఉండదు. ఆ స్పేస్ ఎక్కువ అవ్వచ్చు. ఓకే, స్పేస్ అనేది ఎక్కువ అవ్వచ్చు, లేదంటే లెంత్ అయినా కూడా ఎక్కువ అవ్వచ్చు. ఈ డిఫరెన్స్ అనేవి నోటీస్ చేస్తాం. క్లియర్? సో యూ వేవ్ ఏంటంటే పాపిలరీ మజిల్ రిలాక్సేషన్. మనకి ఏట్రియంస్ లో ఏముంటుంది, ఏట్రియం వెంట్రికల్స్ లో మనకి పాపిలరీ మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ మజిల్స్ అనేవి రిలాక్స్ అయినప్పుడు విల్ సీ దిస్ యూ వేవ్. ఓకే, యూ వేవ్ అనేది ఎప్పుడు చూస్తాము, పాపిలరీ మజిల్ రిలాక్సేషన్ అయినప్పుడు. లోపల మనకి కంప్లీట్ గా హార్ట్ ఉంది కదా, ఇన్సైడ్ ఆఫ్ హార్ట్ ఉంటుంది కదా. సో లోపల పాపిలరీ మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ పాపిలరీ మజిల్స్ అనేవి కంప్లీట్ గా రిలాక్స్ అయినప్పుడు మాత్రమే యూ వేవ్ అనేది చూస్తాం. ఓకేనా? క్లియర్? సో మీకు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఎస్టీ సెగ్మెంట్, పిఆర్ ఇంటర్వెల్, పీ వేవ్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ ఏంటి, కార్డియాక్ క్యాథెటరైజేషన్. ఓకే, ఇంపార్టెంట్ అమంగ్ ఆల్. ఓకే, పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్ ఎస్ఏ నోడ్, పేస్ సెటర్ ఏమో ఏబీ నోడ్. ఓకే, ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. వాట్ ఈస్ ద పేస్ మేకర్ ఆఫ్ హార్ట్ అంటే ఎస్ఏ నోడ్, పేస్ సెటర్ ఆఫ్ ది హార్ట్ అంటేనేమో ఏబీ నోడ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ లో ఎన్ని ఇంపల్సెస్ జనరేట్ అవుతాయని కూడా చెప్పాను. ఎస్ఏ నోడ్ నుంచి ఏబీ నోడ్ కి ఏమో 70 to 80 ఇంపల్స్ జనరేట్ అవుతాయని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏబీ నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫీస్ కి ఎన్ని జనరేట్ అవుతాయి అంటే 40 to 50 జనరేట్ అవుతాయని చెప్పాను. అండ్ బండిల్ ఆఫ్ ఫీస్ నుంచి పర్కింజీ ఫైబర్స్ కి ఎంత, 30 to సంథింగ్ 25 అనుకుంటాం. రాయలేదు ఎవరు లాస్ట్ టైం. ఎస్ఏ నోడ్ నుంచి 70 to 80, ఏబీ నోడ్ నుంచి 50 to 60, అండ్ బండిల్ ఆఫ్ ఫీస్ 30 to 40, పర్కింజీ ఫైబర్స్ 20, 35. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఎస్ఏ నోడ్ నుంచి మరి నేనేం చెప్పాను, ఈ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ ఎలా అవుతుంది అంటే నోడల్ టిష్యూ ద్వారా. ఓకే, మనకి హార్ట్ లో మజిల్స్ ఉంటాయి కదా. సో 1% ఆఫ్ మజిల్ ఏంటి అంటే నోడల్ టిష్యూ ఉంటుంది. ఆ నోడల్ టిష్యూ తోనే మనకి కండక్టింగ్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ కండక్టింగ్ సిస్టమ్ లో ఎస్ఏ నోడ్ ఉంటుంది, ఏబీ నోడ్, బండిల్ ఆఫ్ ఫీస్, పర్కింజీ ఫైబర్స్ ఉంటాయి. సో ఎక్కువ ఇంపల్సెస్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతున్నాయి, ఎస్ఏ నోడ్ నుంచి జనరేట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఎస్ఏ నోడ్ లో ఉందనుకోండి, మనకి పీ వేవ్ అనేది సరిగా ఫామ్ అవుతుంది.
ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి ఏవి నోడ్. సో ఏవి నోడ్ అనేది 50 to 60 ఇంపల్స్. ఒకవేళ ఈ ఎస్ఏ నోడ్ అనేది పనిచేయట్లేదు అంటే ఇమీడియట్ గా ఎవరు తీసుకుంటారు నెక్స్ట్ యాక్షన్, ఏవి నోడ్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఎ పేస్ సెట్టర్, అందుకే పేస్ సెట్టర్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు క్లాస్ లో ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ ఉంటారు. ఫస్ట్ లీడర్ యాబ్సెంట్ అయితే ఎవరు తీసుకుంటారు సెకండ్ లీడర్. సో ఇక్కడ ఎవరు సెకండ్ లీడర్ ఏవి నోడ్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ పేస్ సెట్టర్. అండ్ బండిల్ ఆఫ్ ఫిష్ నుంచి 30 to 40 అంటే తక్కువ ఇంపల్స్ జనరేట్ అవుతుంది. ఓకే. అండ్ పర్కింజీ ఫైబర్స్ నుంచి 20, ఓకే 20-25 ఇంపల్స్ అనేవి జనరేట్ అవుతాయి. కార్డియాక్ క్యాథెటరైజేషన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. there are more chances to be asked question from this. okay, so cardiac catheterization అనేది confirmative diagnosis. it is a invasive, right? yes. echocardiogram ఏమో నాన్ ఇన్వేసివ్. ఇక్కడ కార్డియాక్ క్యాథెటరైజేషన్ ఏంటి ఇన్వేసివ్. సో ఇట్ ఈస్ ఎ డెఫినిటివ్ డయాగ్నోసిస్ అంటే కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ ఫర్ ద హార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం మనము లార్జ్ వెయిన్ నుంచి క్యాథెటర్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకు ఇన్సర్ట్ చేయాలి అంటే హార్ట్ కి సర్క్యులేషన్ లో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి. ఓకేనా. హార్ట్ కి సర్క్యులేట్ అవుతా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది కదా. సో బ్లడ్ లో ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదని తెలుసుకోవడానికి యూజ్ చేసేది ఏంటి కార్డియాక్ క్యాథెటరైజేషన్. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ ద డయాగ్నోసిస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద రిమూవింగ్ ఆఫ్ ద క్లాట్ ని రిమూవ్ చేయడానికి కూడా గైడ్ చేస్తుంది కార్డియాక్ క్యాథెటరైజేషన్. సో ఇట్లా. సో ఇక్కడ ఏం చేస్తారు ఫిమోరల్ ఆర్టరీ ఉంటుంది, ఫిమోరల్ వెయిన్ ఉంటాయి. ఓకే. ఫిమోరల్ ఆర్టరీస్ అంటే ఎక్కడ ఉంటాయి గ్రాయిన్ రీజియన్ లో ఉంటాయి కదా. సో మనకి ఫిమోరల్ ఆర్టరీ ఉంటుంది, వెయిన్ ఉంటుంది. ఫిమోరల్ ఆర్టరీ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే, రైట్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే విల్ గో విత్ ద ఫిమోరల్ వెయిన్. ఓకే. అండ్ ఫిమోరల్ ఆర్టరీ ఎప్పుడు అంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫిమోరల్ ఆర్టరీ అనేది ప్రిఫర్ చేస్తారు. ఓకేనా. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు విచ్ కైండ్ ఆఫ్ లార్జ్ వెయిన్ ఇస్ ప్రిఫరబుల్ ఫర్ ద కార్డియాక్ క్యాథెటరైజేషన్ అని అడిగితే ఫిమోరల్ ఆర్టరీ ఉంది, ఫిమోరల్ వెయిన్ ఉంటే యూ మస్ట్ గో విత్ ద ఫిమోరల్ వెయిన్ ఓన్లీ. ఓకే. యూ మస్ట్ గో విత్ ద ఫిమోరల్. ఓకేనా. ఒకవేళ మనల్ని రైట్ సైడ్ చెక్ చేయాలి అని అడిగితేనేమో ఫిమోరల్ వెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి అని అంటేనేమో ఫిమోరల్. వెయిన్ అంటే ఇండికేట్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్ సైడ్ ఏముంటుంది డీఆక్సిజనేటెడ్. ఉంటుంది కదా. సో ఫిమోరల్ వెయిన్. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఏం ప్రిఫర్ చేస్తారు ఫిమోరల్ ఆర్టరీ. ఓకే. ఫిమోరల్ ఆర్టరీ. ఒకవేళ ఓవరాల్ ఆర్టరీ వెయిన్ అని అడిగారు అనుకోండి యూ హ్యావ్ టు చూస్ విత్ ద femoral vein. Okay. Femoral vein is the most commonly using large vein for the cardiac catheterization. ఎందుకనంటే టు నో ద అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఏంటి కార్డియాక్ క్యాథెటరైజేషన్. ఇట్ ఈస్ ఎ కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ ఫర్ ద హార్ట్. ఓకే. కార్డియోవాస్కులర్ సిస్టమ్.
సో ఇక్కడ ఏం చేస్తారు, ఫిమోరల్ వెయిన్ నుంచి రైట్ సైడ్ కి క్యాథెటర్ వేసి ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అని అంటే, సో పేషెంట్ కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాథెటర్ వేసారు, కొరోనరీ ఆర్టరీకి క్యాథెటర్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళింది, ఫిమోరల్ ఆర్టరీ నుంచి. సో ఫిమోరల్ ఆర్టరీ నుంచి అంటే ఎట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడా లెఫ్ట్ సైడా, రైట్ సైడా, లెఫ్ట్ సైడ్. ఫిమోరల్ ఆర్టరీ అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ కి మనం క్యాథెటర్ వేసాము. క్యాథెటర్ వేసినప్పుడు మనకి ఫిమోరల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏం జనరేట్ అవుతాయి, ఏ కొరోనరీ ఆర్టరీస్ జనరేట్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ నుంచి. ఆర్చ్ ఆఫ్ అయోర్టా దగ్గర మనకి యాంటీరియర్ పోస్టీరియర్ ఉంటాయి కదా. మరి లెఫ్ట్ సైడ్ ఏ ఆర్టరీ జనరేట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ మీకు బ్రాంచెస్ కూడా చెప్పాను. ఏమేం చెప్పాను, లాడా చెప్పాను, గుర్తుందా? అయోటా దగ్గర నుంచి మనకి యాంటీరియర్ సైనస్. ఓకే, యాంటీరియర్ అయోటిక్ సైనస్ ఉంటుంది అండ్ పోస్టీరియర్ అయోటిక్ సైనస్ ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ ఏముంటుంది అని అంటే యాంటీరియర్ ఎట్ సైడ్ నుంచి సారీ రైట్ కార్నర్ ఆర్టరీ ఉంటుంది కదా. రైట్ కొరోనరీ ఆర్టరీ నుంచి ఏమేమి బ్రాంచెస్ వస్తాయని అంటే రైట్ పోస్టీరియర్ డిసెండింగ్ అయోటా. ఓకే, రైట్ పోస్టీరియర్ డిసెండింగ్ అయోటా. అండ్ నెక్స్ట్ ఏంటి, మార్జినల్ ఆర్టరీ. ఇవి రెండు కూడా వేటికి బ్రాంచ్ అంటే రైట్ కొరోనరీ ఆర్టరీకి బ్రాంచెస్. ఓకేనా, అంటే సో యాంటీరియర్ కి పోస్టీరియర్ కి బ్లడ్ సప్లై అనేది జరగాలి కదా. ఎస్ అర్ నో. సో పోస్టీరియర్ ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే రైట్ కొరోనరీ ఆర్టరీ రెస్పాన్సిబిలిటీ. Posterior of the heart will be supplied by the right coronary artery. Okay, right coronary artery has the two branches, right posterior descending aorta అంటే రైట్ సైడ్, బ్యాక్ సైడ్ అండ్ డిసెండింగ్ అంటే కిందకి, హార్ట్ కి కింద ఉంటుంది కదా, కింద పోర్షన్ కి సప్లై చేసేది ఎవరు, రైట్ పోస్టీరియర్ డిసెండింగ్ ఆర్టరీ. అండ్ మార్జినల్ అంటే మార్జినల్ ఏరియాస్ ఉంటాయి కదా, సో వాటికి సప్లై చేసేది ఎవరు అంటే మార్జినల్ ఆర్టరీ. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్ అనేది లెఫ్ట్ అసెండింగ్ సారీ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ. అంటే ఇక్కడ యాంటీరియర్ సైడ్ సప్లై చేసేది ఎవరు, లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ coronary artery will supply to the anterior portion of the heart and circumflex artery. ఇవి రెండు కూడా ఎట్ సైడ్ సప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ యాంటీరియర్. ఓకే, లెఫ్ట్ నుంచి రైజ్ అవుతాయి, యాంటీరియర్ లో సప్లై చేస్తాయి. ఇవి రెండు ఆర్టరీస్. పోస్టీరియర్ వచ్చేసరికి ఏమో ఏం సప్లై చేస్తాయి, రైట్ పోస్టీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అండ్ మార్జినల్ ఆర్టరీ ఏమో పోస్టీరియర్ సప్లై చేస్తాయి. ఓకే, ఈ వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని తెలుసుకోవడానికి కార్డియాక్ క్యాథెటరైజేషన్ చేస్తాం. ఓకేనా, కార్డియాక్ క్యాథెటరైజేషన్ వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని తెలుసుకోవడానికి చేస్తారు. సో ఇవేంటి, కొరోనరీ ఆర్టరీస్. ఓకే, ఇవేంటి కొరోనరీ ఆర్టరీ. సో ఇందులో మనకి కార్డియాక్ క్యాథెటరైజేషన్ వేసాం రా. సో మనం ఎక్కడి నుంచి చేసాం, ఫిమోరల్ ఆర్టరీ నుంచి పంపించాం. ఎస్, ఫిమోరల్ ఆర్టరీ నుంచి పంపించినప్పుడు సో మనకి ఎట్ సైడ్ తెలుస్తుంది, లెఫ్ట్ సైడ్ తెలుస్తుంది. ఎస్ అన్నో. సో లెఫ్ట్ సైడ్ లాడా. ఓకే, లాడా అంటే లెఫ్ట్ సైడ్, లాడా. హిందీలో లాడా అంటే ఏం తెలుసా, హస్బెండ్. నిజం, హిందీలో లాడా అంటే హస్బెండ్. సో లాడా ఎఫెక్ట్ అవుతాడు. ఇక్కడ ఎవరు ఎఫెక్ట్ అవుతారు, హస్బెండ్ ఎఫెక్ట్ అవుతాడు. సో మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే బ్లడ్ వెజిల్ కూడా అదే.
అథెరోస్క్లెరోసిస్ తో మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే బ్లడ్ వెజల్ ఏంటి అంటే లాడానే కదా ఫ్యామిలీకి మెయిన్. హస్బెండ్ లేకపోతే నథింగ్. ఏమంటారు, అమ్మాయి వల్ల ఏమవుతుంది అనే ఒక స్టిగ్మా ఉంది కదా. ఎస్, సో హస్బెండ్ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఇక్కడ లాడాకి ఏదైనా అయితే కంప్లీట్ గా హార్ట్ కూడా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఎఫెక్ట్ అయ్యే బ్లడ్ వెజల్